వాట్సాప్ గైస్ ఇప్పటి నుంచి వాట్సాప్ గైస్ అనాలా, వాట్సాప్ ఎవ్రీవన్ అనాలా, ఏమనాలి? ఎందుకంటే ఇప్పటి నుంచి మనం ఓన్లీ బాయ్స్ కోసం అని కాదు, ఓన్లీ చిల్డ్రన్స్ కోసం కాదు, ఓన్లీ పేరెంట్స్ కోసం కాదు, ఓన్లీ మనుషుల కోసం కాదు, అందరి కోసం చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో ఇది మీకు తర్వాత చెప్తా. నాకు సరదా వచ్చినప్పుడల్లా మీకు వీడియోస్ చేసి పెడుతూనే ఉంటాయి. ఇంకా అయితే ఇప్పుడు మనం చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే, అసలు ఒక బిగినర్, నాట్ ఓన్లీ బిగినర్, అసలు బిగినర్ అని లేదు, ప్రో లెవెల్ అని లేదు, అడ్వాన్స్ లెవెల్ అని లేదు, ఒక మనిషి. ఓకే, ఒక మనిషి తన ఎక్సర్సైజ్, డైట్, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ కాదు. అసలు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడం అంటే ఏముంది బ్రో, జిమ్కి వెళ్తే జిమ్ లో డమ్మిల్స్ లేపితే అయిపోద్ది, ఇక అక్కడ ఇక్కడ డైట్ ఫాలో అయితే అయిపోతుంది కదా? కాదు. ఎవరిని చూసి ఫాలో అవుతావు? నువ్వు ఎందుకు ఫాలో అవుతావు? దేనికి ఫాలో అవుతావు? నీకు అవసరం ఏంది అసలు? ఒకరిని చూసి నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంది? నీ బాడీ సిస్టమ్ అనేది, నీ బాడీ తీరు అనేది, నీ బాడీ ఏ ఫుడ్ కి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నీకు తెలుసు కదా. నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఏంది? బేసిక్ గా నీకు నాలెడ్జ్ లేదు. సో మనం నాలెడ్జ్ మీద మాట్లాడదాం, అర్థమైందా? బాడీ మీద, బాడీ వర్కౌట్స్ మీద, వీటికంటే ముందు నాలెడ్జ్ మీద మాట్లాడతాం. నీకు నాలెడ్జ్ లేదు, అది తప్పులేదు, దాని విషయంలో తప్పులేదు, నాకుంది, నేను అక్కడ ఇక్కడ చూసి నేర్చుకున్నదే కదా. సో నువ్వు కూడా నాలెడ్జ్ అనేది పెంచుకుంటే ఎవ్రీథింగ్ ఇలా అయిపోతుంది, ఇలా. ఓకే, ఇప్పుడు మనం చేయబోయే ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, అసలు ఏమీ తెలియని పర్సన్ కి అతను హెల్దీగా ఉండాలి. లాస్ట్ టైం నేను కొన్ని వీడియోస్ చేశా, మన బాడీ ఏంది, మన మైండ్ ఏంది, ఎలా వర్క్ అవుతుంది. అప్పుడు చాలా మంది కామెంట్ చేసింది, ఇవన్నీ కూడా బుక్స్ లో ఉన్నాయి అన్న, కానీ రియాలిటీలో ఎలా అప్లై చేసుకోవాలో ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పరు. క్లారిటీగా 1 by 1 అన్ని బ్రేక్ డౌన్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ ఏమి రాని అతనికి అన్ని వచ్చేలా చేయడమే మన బాధ్యత. ఇది మన మెయిన్ మోటో. సో ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ ని ఓన్లీ జిమ్ లో, నువ్వు జిమ్ లో చేయాలన్నా, ఇంటి దగ్గర చేయాలన్నా, ఎక్కడ చేయాలన్నా సరే, నీ బాడీని నీకు అనుకూలంగా నువ్వు మార్చుకునేలా నీకు నేను నాలెడ్జ్ ఇస్తా. అది నువ్వు ఈజీగా చేసుకోగలుగుతావు, నీకు అర్థమయ్యేలా చెప్తా. ఫస్ట్ మనం 0 నుంచే స్టార్ట్ చేద్దాం. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నాకు హెల్త్ అనేది సరిగ్గా బాగలే, అయినా సరే నేను తీద్దామని స్టార్ట్ అయినా. ఇక సోదొద్దు, జిమ్ కి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అసలు మీరు జిమ్ కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అసలు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు అసలు లావు తగ్గాలన్నా, లావు పెరగాలన్నా, స్కిన్నీగా ఉన్నా, చెబ్బీగా ఉన్నా, మీకు టమ్మీ ఫ్యాట్ ఉన్నా, ఏది ఉన్నా సరే, అసలు మీరు ఎందుకు లావు తగ్గాలనుకుంటారు? అసలు మీరు ఎందుకు జిమ్ లోకి రావాలనుకుంటారు? దీనికి నీ దగ్గర ఆన్సర్ ఉండాలి. దీనికి నీ దగ్గర ఆన్సర్ లేకపోతే నువ్వు ఎంత దూరం వెళ్ళినా సరే ఏదో ఒక రోజు మళ్ళీ వెనక్కి పడిపోతావు. ఇది నేను రాసిస్తాను నీకు. ఇప్పుడు నా గురించి చెప్పుకుందాం. ఒక 5 years బ్యాక్, సో నేను సెల్ఫీస్ గా మాట్లాడుతున్నా అనుకోండి, సెల్ఫీస్ గానే, ఓకేనా? నేను స్వార్థంగానే ఉన్నా, నేను స్వార్థంగానే మాట్లాడుతున్నా. నా హిస్టరీ వద్దు, నేను మంచోన్నా చెడ్డోన్నా అనేది పక్కకు పెట్టండి. నేను యూట్యూబ్లోకి ఎందుకు వచ్చా? వీడియోస్ తీయడానికి. ఎందుకు? జనాలకు హెల్ప్ చేయడానికి. ఎందుకు? వ్యూస్ వస్తాయి. ఎందుకు? ప్రమోషన్స్ వస్తాయి. ఎందుకు? పైసలు వస్తాయి. ఎందుకు? నేను హ్యాపీగా ఉంటా. ఇప్పుడు నీకేముంది? నువ్వు వీడికి రావడానికి ఎందుకు? సింపుల్ ఆన్సర్. ఇప్పుడు మీరు వీడియోస్ తీయండి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి, నా నాలెడ్జ్ పెంచుకోండి, మీరు వీడియోస్ తీయండి, అప్లోడ్ చేయండి అని చెప్పట్లా. నువ్వు 10,000 సంపాదించినా, 20,000 సంపాదించినా, 30,000 సంపాదించినా, 1,00,000 సంపాదించినా, నీకు వాటన్నిటికంటే వాల్యుబుల్ ఒకటి ఉంది, హెల్త్. ఏది నేను కంగారుగా నేను కుప్పలు వీడియోలు తీయట్లే. నా హెల్త్ ఇంపార్టెంట్, నా తర్వాతనే మీరు. సింపుల్. నీ తర్వాతనే మనీ. ఈ హెల్త్ ని కాపాడుకోవడానికి మాత్రమే నువ్వు ఇక్కడికి రావాలి. నీ మెయిన్ మోటో ఏంటి? హెల్త్. నువ్వు హ్యాపీగా ఉండాలి, నీ హెల్త్ బాగుండాలి. నీ హెల్త్ బాగుండడానికి భూమి మీద చాలా రకాల డైట్లు ఉన్నాయి. అందులో నీ బాడీకి సూట్ అయ్యేది నువ్వు తెలుసుకోవాలి. అది ఒక్కటే ఒక రకం ఉంటుంది. ఆ ఒక్క రకాన్ని ఎవడు మార్చలేడు, నేను కూడా మార్చలేను. ఇప్పుడు నీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. నువ్వు జిమ్ లోకి ఎందుకు వస్తున్నావు? సాధారణ వీడియోలు చూడడానికి కాదు, సాధారణ వీడియోలు చూసి నేర్చుకోవడానికి కాదు, నువ్వు హెల్దీగా ఉండడానికి నేను ఒకరిని నీకు ర్యాండమ్ గా పిక్ చేసుకున్నావు, అంతే. బస్ అంతే, అక్కడితోనే ఉండు నువ్వు. ఇప్పుడు నా వీడియోస్ చూడు, ఏ వాళ్ళ వీడియోలు చూడు, నీకు ఏ వీడియో నచ్చితే ఆ వీడియోనే ఫాలో అవ్వు. నీకు నచ్చే విధంగా నేను చెప్తున్నానా, నీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నానా లేదా, దానికి మాత్రమే క్యాచ్ చేసుకో. నీ అవసరం ఏంటి? ఇక్కడ సైదన్న వీడియోలు పెడుతుండు, మా కోసం పెడుతుండు, మేము చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు సైదన్న చెప్పిండు, మా హెల్త్ కోసం చెప్తుండు, అదొక్కటే మీకు గుర్తుండాలి. ఇక ఇంకా వేరేది ఏమొద్దు. మీరు జిమ్ కిందకు వస్తున్నారంటే నేను హెల్దీగా ఉండడానికి, బస్. ఆ తర్వాత ఎగస్ట్రా టూల్స్ ఏమైనా పెట్టుకుంటావా, ఫ్యూచర్ గోల్స్ ఏమైనా పెట్టుకుంటావా, నువ్వు మోడలింగ్ అవుతావా, లేకపోతే కాంపిటీషన్స్కి వెళ్తావా, లేకపోతే నువ్వు ఒక హెల్దీ ట్రైనర్ అవుతావా, నువ్వు ఇంకెవరికైనా గైడ్ చేస్తావా, అదంతా నీ ఆప్షన్స్. బట్ జిమ్లోకి రావాల్సింది దేనికి? నువ్వు హెల్దీగా ఉండడానికి, బస్. ఇలా నేను మాట్లాడకుండా పోయింది అనుకోండి, 1 hour కూడా మాట్లాడతా. అందుకే మీరంటే నాకు పీక్ స్టేజ్కి, ఇట్లా పీక్కి వెళ్ళిద్ది మీరంటే నాకు. మీకోసం ఏది చేయడానికి నేను రెడీగా ఉంటా, సిద్ధంగా ఉంటా. ఓకే, నీ బాడీలో యాప్స్ ఉంటాయి, నీ బాడీలో 6 pack ఉంటుంది, నీ బాడీలో ఎక్సలెంట్ జెనెటిక్స్ ఉంటాయి. నీ జెనెటిక్స్ వరకు మనం రీచ్ అవ్వగలుగుతాం. ఆ తర్వాత నీ బాడీ నువ్వు చూసుకుంటే ఆశ్చర్యపోతావు. అక్కడి వరకు నేను తీసుకెళ్తా అని చెప్తున్నా కదా, నేను ఈసారి మాట ఇచ్చినా కదా, అసలు ఆగవు వీడియోస్. నీకు కావాల్సింది ఏంది? నాలెడ్జ్ లేదు, అది నేను ఇస్తా. ఇప్పుడు నేను జిమ్లోకి వచ్చిన, అసలు ఈ జిమ్ అంటే ఏందో నాకు తెలియదు, ఏందో మరి మిషన్లు అంటే ఏందో నాకు తెలియదు. ఇప్పుడు నేనేం చేయాలంటే
నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి జిమ్లోకి వెళ్ళి ట్రైనర్కి పైసలు ఇచ్చి నాకు గైడెన్స్ చేయండి అన్న అని చెప్పేసి పర్సనల్ ట్రైనింగ్ తీసుకోవటం. నీ దగ్గర మనీ ఉన్నాయా, వెళ్ళు. లేవు, అది చూడు. ఇప్పుడు ఈ జిమ్లోకి రాగానే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నీకేముంది ఎక్స్పీరియన్స్ అంటే ఉంది, సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా అందుకే. ఓకే, ఇప్పుడు మీ జిమ్లోకి రాగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటి? కూల్గా రిలాక్స్గా. ఇప్పుడు నేను నీకు చెప్తున్నా, నువ్వు నా అన్నం అనుకో, నా తమ్ముడు అనుకో, ఇట్లా చేయమన్నాడు ఫిట్నెస్ అయ్యేదా, ఇది తప్ప ఇది తప్ప అని ఎవరు నేను ప్రూవ్ చెప్పి నేను మాట్లాడతా వాడితోటి. నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడతా. అందుకే నేను చెప్పింది బ్లైండ్గా ఫిక్స్ అయిపో. ఇప్పుడు జిమ్లోకి వచ్చినా, అక్కడ పైసలు కట్టినా, నిలబడ్డా. ఇప్పుడు అందరు చేస్తారు, ఇక్కడ ఎవరు లేరు అనుకో, అందరు చేస్తారు అనుకో. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే నా బాడీ ఇలా అంటే ఇటు, ఇలా అంటే ఇటు, ఇలా బైసప్ చేసేటప్పుడు ఇలా అంటే ఇటు, ఎటు అంటే అటు నా బాడీ సహకరించాలి. నేను వెళ్ళి ఇప్పుడు ఈ మిషన్ పట్టుకొని లాగుతా, లాగినప్పుడు నా బాడీ సహకరించాలి. మళ్ళీ ఎంబటినే వేరే వేరియేషన్స్కి పోతా, వేరే మిషన్ దగ్గరికి పోతా, అప్పుడు కూడా నా బాడీ మళ్ళీ వేరే విధంగా సహకరించాలి. ఇప్పుడు ఇలా చేస్తా, ఇలా చేస్తా, ఇలా చేస్తా కదా. సో డిఫరెంట్. ఇది ఎందుకంటే ఇది మన బాడీకి కొత్త పని, మన బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా కొత్తగా ఏదైనా మిషన్లు చేసినా, ఇంకేదైనా పనులు చేసినా, అలవాటు లేనిది మన బాడీకి ఇస్తే అది షాకింగ్ న్యూస్ లాగా అనుకొని నేను కన్ఫ్యూజ్ చేసేస్తుంది. సో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన బాడీని ఇప్పుడు మనం ఏం చేస్తాం, మిషన్స్ చేయడానికి రెడీ చేయాలి బాడీని. సో ఈ రోజు వీడియో అదే, అర్థమైందా? లెట్స్ గో. ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఇలా నెట్టిన అనుకో నువ్వు పడతావు. సో మనకి స్టెబిలిటీ కావాలి, అంటే మనం నిలబడడానికి స్టెబిలిటీ కావాలి. జస్ట్ 2 కాళ్ళు దూరమే. ఇప్పుడు నెట్టితే పడతావు, ఎందుకంటే నీ లెగ్స్ అనేవి స్ట్రైట్ ఉన్నాయి, కొంచెం లాక్ చేయి, సెట్. ఇప్పుడు ఎవరైనా వచ్చినా మనం ఇటు తప్పించుకోవచ్చు. నీ బాడీకి స్టెబిలిటీ వచ్చింది. చేతులు ఇలా పెట్టుకున్నావు కదా, నడుము పెట్టుకో. నువ్వు ఎంత తిరగలుగుతావు అంత తిరుగు. నాకు కింద లెగ్స్ చూసారా, కింద లెగ్స్ కదలట్లే, హిప్ మాత్రమే. ఇది కాదు, మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ హిప్. ఇప్పుడు హిప్ రొటేటెడ్ చూపించినా కదా మీకు. ఈ హిప్ రొటేటెడ్ అనేది మీరు మెల్లమెల్లగా నేర్చుకుంటారా అండి. దాంట్లో మీరు మంచిగా చేయగలిగితే, అంటే హిప్ రొటేటెడ్ అనగానే జస్ట్ ఈ ఒక్క భాగం కాదు. హిప్ రొటేటెడ్ అంటే ఈ భాగంకి ఈ రెండింటికి మధ్యలో నీ జాయింట్స్ ని, మొబిలిటీని, నువ్వు ఫ్లెక్సిబిలిటీని పెంచుకుంటున్నావు. ఈ రెండింటికి నాకు సంబంధం లేదని అర్థమైందా? కూర్చొని వచ్చి ఒకేసారి నువ్వు వర్కౌట్ చేస్తే కలవని పని అది. ఇప్పుడు హిప్ రొటేట్ చేస్తున్నావు కదా, ఈ జాయింట్స్ సపరేట్ చేస్తున్నావు. నువ్వు అప్పుడు లెగ్స్ వర్కౌట్ చేసుకోవాలనుకుంటే లెగ్స్ చేసుకోవచ్చు, అప్పర్ బాడీ చేసుకోవాలంటే అప్పర్ బాడీ చేసుకోవచ్చు. కానీ నువ్వు హిప్ రొటేటెడ్ అనేది కంపల్సరీ చేయాలి. హిప్ రొటేట్ చేయకుండా నువ్వు వచ్చి లెగ్స్ కొడదామని అనుకున్నావు అనుకో, ఈ రెండు నీకు కలిసి ఉంటాయి, అప్పుడు నీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అందుకే హిప్ రొటేట్ అనేది కంపల్సరీ చేయాలి. మంచిగా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది, చేయండి. ఇది మీరు జస్ట్ ఏదో కర్ర తిప్పినట్టు అనుకుంటున్నారు, కానీ మీకు తెలియదు. ఇదేమో మాప్రా, అది ఎందుకు రాదు, చేతులు జాయింట్లు విడిపోతాయి. 4 ఆర్మ్స్ ఇన్వాల్వ్ అవుతుందా, ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇదిగో ఇలా అంటున్నాం మనం. ఓకే, ఫింగర్ గ్రిప్స్ అనేవి మనకి మామూలుగా పెరగదు. నువ్వు ఏదైనా డమ్ములు పట్టుకోవాలన్నా ఇలా పట్టుకుంటావు చూడు. మీకు జస్ట్ ఇలా రోజు మీరు చేయంగా మీకు గ్రిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. డంబుల్స్ పట్టుకున్నా, రాడ్స్ పట్టుకున్నా, ప్లేట్స్ పట్టుకున్నా, ఇలా 10 ప్లేట్స్ పట్టుకోవాలి. ఒక్కోసారి స్లిప్ అయి కాలమే పడతాయి. అప్పుడు మీకు ఈ హ్యాండ్ గ్రిప్ అనేది చాలా అవసరం. ఇక్కడ కాయలు కాస్తే మాత్రం హ్యాండ్ గ్రిప్ ఉన్నట్టు కాదు, ఫింగర్స్ లో హ్యాండ్ గ్రిప్, ఫింగర్స్ లో. ఇక్కడ కాదు హ్యాండ్ గ్రిప్ ఉండేది, ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా. ఇది ఎక్సలెంట్ ఉంటుంది. మీరు ఇలా అన్నప్పుడు కింద కాప్ మజిల్స్ దగ్గర నుంచి, హిప్ దగ్గర నుంచి, లాట్ మజిల్స్ దగ్గర నుంచి, షోల్డర్ బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి ఫుల్ హ్యాండ్ మూవ్మెంట్ అనేది నీకు ఇలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇక్కడ నీకు ఏమేమి మజిల్స్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నాయో ఆల్రెడీ అన్ని మజిల్స్ కి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. సింపుల్, నేను చెప్పింది చేయండి అంతే. ఇది చాలా బాగుంటది, అసలు ఇగ్నోర్ చేయకండి. మీరు లాక్ పుల్ డౌన్ చేయాలన్నా, చెస్ట్ బెంచ్ ప్రెస్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మీరు ఫుల్ బాడీ ఇన్వాల్వ్ అవుతుంది అందులో. ఓకే, ఖచ్చితంగా చేయండి, మస్తు ఉంటది. ఇది చేస్తున్నా కదా, దీని వల్ల ఉపయోగం ఏంటంటే మీ కాప్ మజిల్స్, మీ ఫుట్ వర్క్, ఈ కింద పాదం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సన్నగా ఉంటాయి నరాలు. డైరెక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మన హార్ట్ కి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ ఇక్కడ నుంచి వెళ్తుంది. అర్థమవుతుందా? అందుకే మన బాడీలో లెగ్స్ అనేవి ఎంత హెల్దీగా ఉంటే మన హార్ట్ అనేది అంత హెల్దీగా ఉంటది. ఓకే, ఇలా అన్నప్పుడు మన మజిల్స్ అన్ని కూడా ఫ్లెక్స్ అయ్యి రిలీజ్ అవుతా ఉంటాయి. అండ్ ఇంకా మీకు జిమ్ లోకి రాగానే మీరు ఇది చేయడం వల్ల ప్రీ వర్కౌట్ తాగకపోయినా ఆటోమేటిక్ గా ఎనర్జీ వచ్చేస్తూనే ఉంటుంది ఆటోమేటిక్ గా. అంత బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది నీ బాడీకి. ఓకే,
నెక్స్ట్ మీరు ఇది చేయడం వల్ల మీ ఎంట్రింగే జిమ్ లో ఉన్నప్పుడు మీరు స్టెప్స్ దిగాలన్నా, ఇంకో స్టెప్ ఎక్కాలన్నా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడి నుంచి ఇక్కడికి రావాలన్నా మీకు మెయిన్ గా ఇన్వాల్వ్ అయ్యే మజిల్స్ అనేవి ఇవే. సో ఇప్పుడు నేను ఇలా నడుస్తా కదా, ఇలా నడిచినప్పుడు మన కాలు ఇలా ఉంటుంది, వేసినప్పుడు ఇలా ఉంటుంది. అంటే మీకు ఈ మజిల్స్ చాలా ఇన్వాల్వ్ అవ్వాలి. అమాంతం జిమ్ లో వెయిట్స్ తీసుకున్నా, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్దామన్నా, ఏదైనా ప్లేట్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఇవి స్టిఫ్ గా ఉండాలి. అందుకే ఇది కంపల్సరీ చేయాలి. ఓకే, మీరు ఫ్యాన్సీ వార్మప్స్ చేయాల్సిన అవసరమే లేదు. ఫిట్స్ అయితే కాదు మీకు రాసిస్తుండు, మీరు ఇవే చేయండి చాలు. ఇంకా కొన్ని ఉన్నాయి వీడియోస్, ఆ వీడియోస్ లో ఇంకో కొన్ని కవర్ చేస్తా. అవి చూస్తే మీకు కంప్లీట్ బ్లూ ప్రింట్ మొత్తం అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇదే మీకు ఇచ్చిపడేస్తా, చీరేస్తా, సింపేస్తా.